నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే ప్రమాదకరమైన పెళ్లి తేదీలు. లాస్ట్ వీడియోలో మనము 4, 7, 8కి సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన పెళ్లి తేదీలు అవే అని చెప్పుకున్నాం. కానీ ఓన్లీ ప్రమాదం అంటే అత్యంత కాకుండా కొద్దిగా దాని ప్రభావాన్ని తగ్గించుకొని ఓన్లీ గొడవలు అవి మాత్రమే అయ్యే మ్యారేజ్ డేట్స్ ఉన్నాయి. ఇవేంటో పూర్తిగా మనం తెలుసుకుందాం. ఇవి తెలుసుకునబోయే ముందు మనం ఒక అఫర్మేషన్ ఇవన్నీ కూడా తెలుసుకుందాం క్లియర్గా. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు ఎవరైనా సరే, మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఎవరైనా పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే దయచేసి రీమ్యారేజ్ మళ్ళీ పెళ్లి చేసుకుంటేనే దీనికి సంబంధించిన నెగటివ్ ఎనర్జీ అనేది పోతుంది. దీనికి వేలల్లో లక్షల్లో మనం అప్పులు చేస్తుంటాం, గొడవలు పడుతుంటాం, మన సంసారాల్ని పాడు చేసుకుంటుంటాం. కానీ దానిలో కేవలం చిన్న తక్కువ అమౌంట్తో మన పెళ్ళిని మళ్ళీ మనమే పెళ్లి చేసుకున్న తర్వాత మంచి ఎనర్జీస్ ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా 100% సూపర్ సక్సెస్ వేలో మనం నడవడం కోసం మంచి మ్యారేజ్ డేట్ చెప్తున్నాం, చూసుకొని చేసుకోండి. దయచేసి చెప్తున్నా, నేను నా లైఫ్లో ఒక 17 నుంచి 18 ఇయర్స్ వరకు ఇబ్బందులు పడుతూ కోల్పోతూ చాలా టెన్షన్ అనుభవించాను. నాలాంటి టెన్షన్ ఎవరికి రావద్దు అనే ఉద్దేశంతో ముందే పెళ్ళిళ్ళు మీకు ఏమైనా జరగబోయే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి చేసుకోండి. అలాగే మనకు పంతులు గారు పెట్టించే ముహూర్తాలు వాళ్ళ వేలో బాగానే ఉంటాయి. ఎందుకు బాగుంటాయి అంటే వాళ్ళు పెట్టించేది మంచి తిథిలో పెట్టిస్తారు. వాళ్ళని కూడా మనం తప్పనడానికి లేదు. ఎందుకు అంటే మన వేలో మనమే ఆ మ్యారేజ్ డేట్ని, ఆ మ్యారేజ్ తిథిని మనమే చెడగొట్టుకుంటాం. ఎలా చెడగొట్టుకుంటామంటే వాళ్ళు ఇచ్చేది తిథిని ఇస్తే మనం తేదీగా మార్చుకొని పలానా తేదీ పలానా తేదీ పలానా తేదీ పలానా తేదీ నాది ఉంది, నాది 4 ఉంది, నాది 7 ఉంది, నాది 8 ఉంది, నాది 22 ఉంది. ఇలాగ దాన్ని ఆ నంబర్లో ఉన్న గ్రహాన్ని మనం యాక్టివేట్ చేస్తాం. ఏం చేస్తాం? విషాన్ని యాక్టివేట్ చేస్తే విషం వస్తుంది, అమృతం యాక్టివేట్ చేస్తే అమృతం వస్తుంది. ఇది మనందరికీ తెలుసు. అందుకనే మీ మ్యారేజ్ డేట్ ఏదైతే యాక్టివేట్ అయిందో ఆ యాక్టివేషన్ని డియాక్టివేట్ చేసి మంచి మ్యారేజ్ డేట్ని యాక్టివేట్ చేసుకుంటే లైఫ్ సక్సెస్ వేలో 100% మంచి లైఫ్ని ఇస్తుంది. చూద్దాం అవేంటో చేసుకుందాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనందరి లైఫ్లో సక్సెస్ వే కావడానికి ఒక అఫర్మేషన్, నాకు సులభంగా వేగంగా ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీకు కూడా ఈ మ్యారేజ్ డేట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఏంటంటే మన లైఫ్లో ఒక మంచి మ్యారేజ్ డేట్ కావాలి కాబట్టి మీ మ్యారేజ్ డేట్లు ఇలా ఉన్నాయేమో ఒకసారి చూసుకొని ఈ ఏప్రిల్ 19న రీమ్యారేజ్ అనేది చేస్తున్నాం. బెస్ట్ మ్యారేజ్ అవుతుంది. ఆ రీమ్యారేజే మీ లైఫ్లో ఒక బెస్ట్ అవుతుంది, ఒక ఎక్సలెంట్ లైఫ్ అనేది వస్తుంది. ఆ బెస్ట్ మ్యారేజ్ వలన ఖచ్చితంగా చూసి చేసుకోండి. ఈ ఏప్రిల్ 19th లోపు మీరు కనుక ఈ వీడియో చూడకపోతే మాత్రం కంపల్సరీ ఆగస్ట్ 19th ఉంది. మళ్ళీ ఈ ఆగస్ట్ 19th కనీసం రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క మొబైల్ నంబర్ ఎలా ఉంది, మీ ఇంటి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీరు ఏ వర్క్ చేస్తారు, మీ కంపెనీ పేరేంటి, మీ అకౌంట్ నంబర్స్ ఏంటి, ఎలా ఉన్నాయి మీ అకౌంట్ నంబర్స్, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. మనీ పరంగా మనం లాస్ అవుతున్నాము అంటే చాలా ఇబ్బందులు అనేటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే ఇవన్నీ మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకంటూ చెక్ చేసుకునేది ఒకరోజే. ఈ ఒక్కరోజు కోసము లైఫ్ అంతా నాశనం చేసుకోవద్దు. దయచేసి బతిమలాడి చెప్తున్నాను, ఒక గురువుగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే అన్నీ అనుభవించి చాలా లైఫ్లో కోల్పోయి
మీ ముందుకు నేను అన్ని సక్సెస్ చేసుకుంటూ మంచి వేలో ముందుకెళ్తున్నా కాబట్టి నాలాంటి సక్సెస్ మీకు కూడా కావాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. చూసి చేసుకోండి, దయచేసి చెప్తున్నా. మళ్ళీ ఇక్కడ మొన్న లాస్ట్ వీడియోలో 4, 7, 8 అత్యంత ప్రమాదకరమైన పెళ్లి తేదీలు అని చెప్పుకున్నాం. చాలా మంది రెస్పాండ్ అయ్యారు, రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఎక్కువ ప్రమాదకరమైన పెళ్లి తేదీలు చూసుకుంటే 2, 3, 5, 6. కొంచెం తక్కువ ప్రమాదం ఉన్నటివి 1, 9. ఇదేంటి సార్ మళ్ళీ ఇలా చెప్తారు? మీ డేట్లలో 1, 10, 19 ఈ మ్యారేజ్లే చేసుకోమంటారు కదా. ఏంటంటే క్లియర్గా చెప్తాను, అది కూడా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఇవి కూడా కొంచెం ప్రమాదమే ఉంటాయి. క్లియర్గా చెప్తాను, మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉన్నా సరే, ఎవరైనా సరే క్లియర్గా చెప్పండి. ఇక్కడ 2 వచ్చేసి 2, 12, 11, 20, 29 అండి. తర్వాత 3, 12, 21, 30, 5, 14, 23, 6, 15, 24, 6, 15, 24, 6, 15, 24, 1, 10, 19, 28 కూడా వస్తుంది, 9, 18, 27. ఇవి మనకు వచ్చే ఒక రకంగా మ్యారేజ్ డేట్లు కొద్దిగా ప్రమాదం. కానీ మీరు చెప్పేది 1, 10, 19 చెప్తున్నారు కదా, క్లారిటీ ఇస్తాను. అది కూడా క్లియర్గా వినండి, మొత్తం వీడియో చూడండి, క్లియర్గా మీకే అర్థమవుతుంది. ఇక్కడ 2 నంబరు, 3 నంబర్, 5 నంబర్, 6 నంబరు ప్రమాదకరం. అత్యంత ప్రమాదకరం అయితే కాదు, ప్రమాదకరం అంతే. ఇక్కడ 1, 9 కూడా మరి ప్రమాదకరం అని అంటున్నారు కదా, అంటే వీటికన్నా తక్కువ కొద్దిగా ఉంటుంది ప్రాబ్లం. ఇక్కడ మంచి పొజిషన్కి వెళ్ళాలని చూపిస్తుంటుంది, చెప్తాను. 2 వచ్చేసి ఏం చేస్తుందంటే ప్రేమ వ్యవహారాల్లో ఇరికిస్తుంది. ఫస్ట్ మిమ్మల్ని ఏ పని చేసుకొనివ్వదు. మీరు లేడీసే కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ ప్రేమ వ్యవహారాల్లో తలమునకలయ్యేలాగా టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది, బాగా ఇబ్బంది చేస్తుంది. ఇది అయిపోతే రెండోది ఏం చేస్తుందంటే ఎవరైనా మిమ్మల్ని డబ్బు అడిగితే, ఇక్కడ డబ్బు వస్తూనే ఉంటుంది కానీ చెప్పుకోదగ్గంత రాదు. లైఫ్ అనేది అప్ అండ్ డౌన్స్ లైఫ్ ఉంటుంది. ఇక్కడ ఇది చేసేది ఏంటంటే డబ్బు పరంగా మీ దగ్గర డబ్బు ఉంటుంది, అంతో ఇంతో ఏదో కష్టపడి అప్ అండ్ డౌన్ లైఫ్ కాబట్టి ఈరోజు ఇట్లుంది రేపు అట్లుందని మీ యొక్క 6th సెన్స్ ఆల్సో చెప్తుంటుంది. ఎలా చెప్తుంటుంది? ఈరోజు బాగానే ఉంది, రేపు అంటే మీ మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా మీకు అలాంటి వాతావరణానికి మీరు అలవాటు పడిపోయి ఉంటారు. ఏమనిపిస్తుంటుంది అంటే ఈరోజు అయ్యో బాగుంది, రేపటి కోసం అని మీరు డబ్బును పొదుపు చేసుకుంటే మీ భార్యనో, మీ భర్తనో, లేకుంటే మీ భార్యను, మీ యొక్క ఎవరైనా సరే వాళ్ళని వచ్చి వేరే వ్యక్తులు వచ్చేసి వాళ్ళకు సమస్యలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటే మీరు జాలిపడి కరుణపడి ఆ డబ్బుని ఇచ్చేస్తారు. లేకపోతే డబ్బు పరంగా కాకపోయినా కనీసము షూరిటీస్ రూపంలోనైనా ఇచ్చేసుకుంటారు. దీని వలన మీకు అనేది డబ్బు సమస్య వస్తుంది, అప్పుల పాలు చేస్తుంది. దీని వలన కూడా మీరు ఇబ్బంది పడాలి. ఇది కూడా ఒక రకమైన ప్రమాదమే. ఎందుకు ప్రమాదం? మన దగ్గర ఉన్న డబ్బుని, మనం ఇచ్చే షూరిటీస్ని ఇవన్నీ తీసుకొని వేరే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మీకు ఎగనామం పెడతారు. అంటే మీరు అడగలేరు, మీరే వాటికి బాధ్యతలుగా ఉండాల్సి వస్తుంది. మరి దీన్ని ఏం చేయాలి? రీమ్యారేజ్ ఉంది ఆప్షన్. కానీ మేము దీన్ని చూసుకుంటాము, అప్పు పరంగా వెళ్ళము, ప్రేమ పరంగా వెళ్ళము, జాలి చూపించము అంటే మీ వల్ల కాదు అది. ఎందుకంటే ఒక ఎనర్జీ, ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేస్తే ఏమవుతుంది? జ్వరం తగ్గుతుంది. హెడేక్ ట్యాబ్లెట్ వేస్తే హెడేక్ మాత్రమే తగ్గుతుంది. అంటే మీరు వేసుకున్న ట్యాబ్లెట్ 2 నంబర్, చంద్రుడి నంబర్, అమ్మ నంబర్. అమ్మ ఎప్పుడైనా పిల్లల పట్ల కానీ ప్రేమ చూపిస్తుంది తప్ప మీరు దాన్ని అణుచుకోలేరు. ఇది మార్చుకోండి. ఇంకా కోడ్స్ ఉంటాయి, దానికి ఇంకా సపరేట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కొంతమందిని సక్సెస్ చేసే కోడ్ కూడా ఉంటుంది, అది చూసుకోండి. నెక్స్ట్ 3కి వచ్చేసరికి మీరు బిజినెస్ లాసెస్ ఎక్కువ
జాబ్లో ఉంటుంటారు కొంతమంది, సార్ మాకు జాబే కదా బిజినెస్ కాదు కదా అంటే, ముఖ్యంగా ఏదైనా కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు, ఎలాగైనా సరే మనీ లాసెస్ అన్ని చేసుకుంటుంటారు, మీకు కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈ డబ్బు పట్ల చాలా స్పీడ్గా వ్యవహరిస్తుంటారు. ఏదైనా మీకు వచ్చిన డబ్బుని తొందరగా చేసుకోవాలి, తొందరగా ఏదో ఒకటి కొనాలి, ఏదో ఒకటి చెయ్యాలి, అట్లా ఏదైనా బిజినెస్లోకి పెట్టాలి మనీని, లేకుంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏదో ఒకటి ఆవేశపూరితమైన ఆలోచనలు తెప్పిస్తుంది. గొడవలు కొట్లాటలు అనేది కూడా దీంట్లో ఉంటాయి. ఎందుకు అంటే ఈ యొక్క గొడవలు కొట్లాట ఎందుకు ఉంటాయంటే ఆవేశాన్ని క్రియేట్ చేస్తాయి. ఈ ఆవేశం అనేది భార్య కానీ భర్త కానీ తగ్గించుకుంటాము, మేము ఏ ఇన్వెస్ట్మెంట్ చెయ్యము, మాకు అవసరం ఉన్నది మాత్రమే కొనుక్కుంటామంటే, ఇది ఇందాకనే నేను చెప్పాను, ఒక ట్యాబ్లెట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తగ్గిస్తుంది. ఇక్కడ మీరు వేసుకున్న ట్యాబ్లెట్ ఏంటి, ఆవేశం అనే ట్యాబ్లెట్ వేసుకున్నారు, ఆవేశం అనే ఒక మ్యారేజ్ డేట్లో చేసుకున్నారు. దీనివల్ల నష్టాలే కానీ లాభాలు తక్కువ. దయచేసి మార్చుకోండి. ఓకే సార్ మాకు 70 ఏళ్ళు ఉన్నాయి, 60 ఏళ్ళు ఉన్నాయి, మేము చేసుకోవాలంటే ముఖ్యంగా మనకు మ్యారేజ్ డేట్లో వచ్చే ప్రాబ్లం ఏంటి, 100% మన పుట్టిన తేదీ పుట్టినప్పటి నుంచి పెళ్ళే వరకు జరుగుతుంది. తర్వాత ఈ మ్యారేజ్ డేటు అయిన తర్వాత నుంచి 75% మన లైఫ్లో రూలింగ్ చేస్తుంది. మ్యారేజ్ డేట్తో ఏం సంబంధం, మ్యారేజ్ డేట్తో ఏముంటుంది అని చాలా మంది కొట్టిపడేస్తుంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉంటారు. కానీ కరెక్ట్ కానే కాదు. దయచేసి పెళ్లి తేదీని మార్చండి. మొబైల్ నంబర్ మార్చుకోని వాళ్ళు కూడా చాలా మంది పెళ్లి తేదీతో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మొబైల్ నంబర్తో సక్సెస్ అయిన వాళ్ళు పెళ్లి తేదీ బాగాలేకుండా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ మన లైఫ్కి మొబైల్ నంబర్ ఒక ఎనర్జీ, ఒక పర్సంటేజ్ ఉంటుంది, పెళ్లి తేదీ ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఇలాంటి పర్సంటేజ్లతో మన లైఫ్ని సక్సెస్ చేసుకోవాలంటే ఇవన్నీ కావాలి. నెక్స్ట్ 5 అండి, 5-14-23. ఇక్కడ మెయిన్గా భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న అపోహలు ఉంటాయి. ఈ చిన్న చిన్న అపోహల వల్లనే పెద్దగా మార్చుకొని చాలామంది డైవర్సులు తీసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేషన్ వే ఇక్కడ కూడా చాలా ఉంటుంది. ఎక్కువ మంది ఫిబ్రవరి 14th రోజున చాలామంది మ్యారేజ్ చేసుకుంటున్నారు. 14 అనేది 5 నెంబర్కి వస్తుంది, కానీ మనీ బాగానే వస్తుంటుంది. కానీ వీళ్ళకి ఇక్కడ గైనిక్ ప్రాబ్లమ్స్ అనేటివి, లేడీస్కి హెల్త్ ఇష్యూస్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇది కూడా జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే మనీ లాసెస్ అనేటివి కొద్దిగా ఎక్కువనే ఉంటాయి. కానీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి ఉంటాయి. ఈ మనస్పర్ధలు తొలగించుకోవాలి, బాగుండాలి అంటే మీరు కూడా రీమ్యారేజ్ చేసుకోండి. ఇంకా దీంట్లో నెగిటివ్ చాలా ఉంది, అవన్నీ చెప్పడానికి లేదు. ఇంకా నెక్స్ట్ 6-15-24 అండి. ఇక్కడ కూడా మనీ పరంగా బాగానే ఉంటారు, టెన్షన్ వాతావరణం ఏముండదు, కానీ వ్యసనాలకు గురి కాకుండా ఉండండి. ఇక్కడ కొన్ని కోడ్స్ వస్తాయండి, 6/1, 6/2, 6/3, 6/4 ఇట్లా. ఈ కోడ్స్ వల్ల కూడా మీకు ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకు 6 అనేది మనీ నంబర్. ఈ మనీ నంబర్ వలన మరి ఎందుకు ఇలా అవుతామంటే డబ్బు పరంగా బాగానే ఉంటారు, కానీ మిమ్మల్ని, మీ భర్తలని మిమ్మల్ని లోబరుచుకునే వాళ్ళు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకునే వాళ్ళు చాలామంది తయారవుతారు. లేడీస్కి కేవలం 1% మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆలోచన బాగానే ఉంటుంది, కానీ జెంట్స్కి ఈ ఆలోచన లేకుండా మమ్మల్ని ఏదో ఇష్టపడుతున్నారు, మమ్మల్ని ఏదో ఇచ్చేస్తున్నారు, వాళ్ళు లవ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు టెంప్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ 6లోనే ఉంటుంది ఎక్కువ, 1/6లో అలాంటివి ఉండదు. ఎందుకంటే క్లియర్గా చెప్తాను మళ్ళీ ఎప్పుడు. అయితే మీకు చూసుకోండి, ఇది చాలా జాగ్రత్తగా ఉండి మన పెళ్లి తేదీని మార్చుకోవడానికి, మీరు మీ పెళ్లి తేదీని మార్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 1, 10, 1928. ఇక్కడ 1, 10, 1928లో ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. 1, 10, 1928 అసలు ఇది కూడా అత్యంత ప్రమాదకరమైన పెళ్లి తేదే. 4, 7, 8లకు చేరుకవుతుంది ఇది కూడా. ఇక్కడ 1, 10, 19లో చూసుకోండి,
1/1 కోడ్ చాలా సూపర్, 1/6 కోడ్ చాలా సూపర్, 1/9 కోడ్ చాలా సూపర్. ఈ కోడ్స్ చాలా బాగుంటాయి. 1/1 నంబర్ 1 పొజిషన్ వస్తుంది, 1/6 వచ్చేసి మనకు మంచి పొజిషను, మనీ. ఇక్కడ 6లో మనము ఏం చెప్పాం, ఇల్లీగల్ అఫైర్స్ వస్తాయని చెప్పాం. కానీ ఇక్కడ కంట్రోల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఈ 1 అనేది మనకి ఇక్కడ రాజు నంబర్ ఉంది కాబట్టి ఈ రాజు నంబరు ఇక్కడ 6ని కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ చేసినప్పుడు మనం ఒక రాజతత్వంతో ఉంటున్నాం, ఒక ఇదితో ఉంటున్నాం, ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారు అనే ఉద్దేశంతో ఈ 6ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎవరు కూడా మీ జోలికి రారు. ఒక రాజు ఎలా ఉంటాడో అలాంటి వాతావరణం ఇస్తుంది. మనీ పరంగా కూడా చాలా సక్సెస్ చేస్తుంది. ఇక్కడ ఈ 1/9 కోడ్ ఏం చేస్తుందంటే రాజులాగే ఉంచి ధైర్యాన్ని ఇస్తుంది, డబ్బుని ఇస్తుంది, ఆస్తుల్ని ఇస్తుంది. ఇవన్నీ కూడా ఈ 3 కూడా చాలా పవర్ఫుల్ కోడ్స్ అండి. ఇవి చూసుకోవచ్చు. నెక్స్ట్ 1827, ఇది కూడా, ఈ 2 కూడా అత్యంత ప్రమాదకరమైన పెళ్లి తేదీలే. 1827 కూడా ఇబ్బందుల వాతావరణము, రోగాల బాధలు, ఇవన్నీ 18, 27, 28 ఈ మ్యారేజ్ డేట్స్ కూడా అస్సలు బాగుండవు. ఇది కూడా మీరు కరెక్షన్ చేసుకోవాలి. 9 వస్తే 9/1, 9/2, 9/3 అట్లా కోడ్స్ వస్తాయి. ఇక్కడ దీంట్లో కూడా తీసుకుంటే 9/1 కోడ్ బాగుంటుంది. ఇక్కడ 9/9 కోడ్ కూడా ఒక 50% బాగుంటుందండి. ఇది ఓన్లీ 9 అయి ఉండాలి, 18 or 27 ఉండొద్దు. 9 మాత్రమే ఆ మ్యారేజ్ డేట్ ఉంటే అలాంటి వాతావరణాన్ని ఇస్తుంది, మంచి పవర్ఫుల్గా ఉంటుంది. 9/1 100% బాగుంటుంది, 9/9 కూడా బాగుంటుంది. కానీ ఈ 1/1, 1/6, 1/9 ఇచ్చినంత ఫలితాన్ని ఈ 9/1 కానీ 9/9 కానీ ఇవ్వలేదు. డేట్ 9 అయి ఉండాలి, 18, 27 కాదు. ఇక్కడ 1, 10, 19 ఉండాలి కానీ 28 కాదు. 28 అనేది కూడా 1 వస్తుంది కానీ దాని ఎనర్జీ దీని ఎనర్జీ వేరు. ఇది చూసుకొని ముందుకెళ్ళండి. ఈ రోజున మీరు 19/4/2026కి మీరు అందుకుంటే ఇది 1/6 కోడ్, ఇది 19/4/2026. అలాగే 19/8/2026 శ్రావణ మాసంలో వస్తుంది. ఇది కూడా మంచి తేదే, ఇది కూడా మంచి తేదే. 2 తేదీలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో మీరు చూసిన వెంటనే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు కానీ, మీ పిల్లలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఉంటే సజెషన్ చేయండి. 100% సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.